ఎవరైతే శ్రమలో ఉన్నారో, ఎవరైతే ఉత్పత్తిలో ఉన్నారో, ఎవరైతే ఈ పచ్చదనాలకి, ఎవరైతే ఈ భూమిని పచ్చగా మార్చే ఒక క్రమంలో ఉన్నారో వాళ్ళదే ఈ బతుకమ్మ. ఈ ఉత్పత్తికి దూరమైన ఆడవాళ్ళు ఈ ఆటకి దూరంగానే ఉండేది. కానీ ఇప్పుడు ఈ పూల బతుకమ్మ, బంగారు బతుకమ్మయే ఒక క్రమం మొదలైంది. కానీ నిజానికి ఈ పూలు, ఈ పచ్చదనము ఇవన్నీ ఉత్పత్తి కులాల మహిళలకు చెందుతాయి. అన్నాబావు సాటే అన్నట్టు ఈ భూమి అంతా ఉత్పత్తి కులాల మహిళల భుజాల మీదనే ఉన్నది అని ఒక చెప్పడం అనేది చాలా నిజము. అంటే ముఖ్యంగా దళిత ఆడవాళ్ళకి బతుకమ్మని దుర్మార్గంగా దూరం చేసిన కథలు మనకి చూస్తుంటాం. ఆమె బతుకమ్మ సంబరంతో బతుకమ్మ మీద తినడానికి, జనరల్గా తినడానికి సద్దులు తీసుకొని పోతారు చెరువు కాడికి. కానీ ఏదో తినడానికి తను ఒక మాంసం ముక్క, బీఫ్ పీస్ తీసుకొని వెళ్తుంటే గద్ద ఎత్తుకపోయింది. కనుక గద్ద ఎత్తుకపోయినట్టే మీ బతుకమ్మని ఎత్తుకపోయినరా అని ఒక దుర్మార్గమైన ఆంక్షలు పెట్టి, ఒక ఇది చూపించి ఆంక్షలు పెట్టి బతుకమ్మని దూరం చేసిన ఒక దుర్మార్గాల్ని చూస్తుంటాము. తరతరాల నుంచి చారిత్రకంగా వచ్చింది. అంటే ఈ ఉత్పత్తి కులాల స్త్రీలు బతకలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నువ్వు బతుకు బిడ్డ అని దీవించిన పండగ బతుకమ్మ.